హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో తెలంగాణకి సంబంధించినటువంటి టాపిక్స్లో మనకి తెలంగాణ జాగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో ఈ వీడియోలో నేను మీకు టాప్ 40 బిట్స్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నిటిపై కూడా హోలీ పండుగ సందర్భంగా 2 days పాటు మేము మీకు ఆఫర్స్ అయితే అందిస్తున్నామండి. సో మీరు ఈ 2 days ఈ రోజు రేపట్లోగా ఈ కోర్సెస్ని తక్కువ ప్రైసెస్కే పొందవచ్చు. సో మేము మీకు 499 రూపీస్తో ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేసినటువంటి మెగా కోర్స్ మీరు 349 రూపీస్కే పొందవచ్చు. ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్నీ కూడా ఉంటాయి. సో వీడియో క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు. 25 మాక్ టెస్ట్స్ మీరు పొందవచ్చు. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి బైలింగ్వల్లో ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. ఇంకా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. సో 349 రూపీస్కే మీకు ఈ 4 కోర్సులు కూడా వస్తున్నాయి. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ కోర్సే కావాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని 99 రూపీస్కి అందిస్తున్నాం. 3 months వ్యాలిడిటీ ఉంటుంది. పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా 25 మాక్ టెస్టులని 199 రూపీస్ ఉన్నటువంటి మాక్ టెస్టులని 149 రూపీస్కే మేము మీకు అందిస్తున్నాము. 3 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లోనికి వస్తే ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫస్ట్ 2 కోర్సెస్ ఈ బాక్స్లో ఉంటాయి. 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ వచ్చేసి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో ఈ బాక్స్లపై క్లిక్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఈ ఆఫర్ మీకు 2 days మాత్రమే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి హైదరాబాద్, తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్ర రాజధాని. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే హైదరాబాద్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు భారతదేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఇది కూడా ఒకటి. ఇది దక్షిణ భారతదేశంలోని ఉత్తర భాగంలో మూసీ నది ఒడ్డున దక్కన్ పీఠభూమిలో 650 కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 250 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టోటల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ప్రస్తుతం 33 జిల్లాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలుగా విభజించబడింది. సో ఈ జిల్లాలను 74 రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. వీటిని 594 మండలాలుగా, రెవెన్యూ మండలాలుగా వీటిని విభజించడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి డేటా ప్రకారం చూస్తే 594 కాదండి, 612 మండలాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి డేటా, తెలంగాణ స్టాటిస్టిక్స్ డేటా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ డేటా దేనిలోది అంటే telangaana.gov.in అనేటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి అఫీషియల్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా ఇది. సో ఈ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ యొక్క క్యాపిటల్ సిటీ హైదరాబాద్, తెలంగాణకి సంబంధించినటువంటి ఏరియా వచ్చేసి 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. మొత్తం జిల్లాలు 33 జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు 74, టౌన్స్ వచ్చేసి 141, మున్సిపల్ కార్పొరేషన్స్ 13 ఉన్నాయి, మున్సిపాలిటీస్ 129 ఉన్నాయి, జిల్లా ప్రజా పరిషత్స్ 32 ఉన్నాయి, మండల ప్రజా పరిషత్స్ 540 ఉన్నాయి, గ్రామ పంచాయతీలు 12,769 ఉన్నాయి. ఇంకా రెవెన్యూ మండల్స్ చూసుకుంటే 612, ప్రస్తుతం ఉన్నటువంటి డేటా ప్రకారం 612 అయితే ఉన్నాయి. ఇంకా రెవెన్యూ విలేజెస్ యాజ్ పర్ సెన్సస్ 2011 ప్రకారం చూసుకుంటే 10,434 అయితే ఉండడం జరిగింది. సో ఇది అఫీషియల్ డేటా అండి. నెక్స్ట్ క్వశ్చన్, ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వాజ్ ఫార్మ్డ్ ఆన్ విచ్ డేట్, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే June 2, 2014 ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే తెలంగాణ రాష్ట్రం June 2, 2014 భారతదేశంలోని 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సపరేట్ కావడం జరిగింది. సో ఆ రాష్ట్రం నుంచి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి.
2014 జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి మన దేశంలో 29వ రాష్ట్రంగా ఇది ఏర్పాటు కావడం జరిగింది. అప్పటికే 28 రాష్ట్రాలు ఉన్నాయి. సో తర్వాత 29వ రాష్ట్రంగా తెలంగాణని ఏర్పాటు చేశారు. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీస్గా మార్చడం వల్ల సో మనకి స్టేట్స్ యొక్క లిస్ట్ అనేది ఆ నంబర్ అనేది కొంచెం తగ్గింది. సో ప్రస్తుతం మనకి టోటల్ 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఏర్పడినప్పుడు 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? విచ్ ఈస్ ది లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? సో ఇది చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తీర్ణం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా అండి. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. తెలంగాణలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో అతిపెద్ద జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 7483 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇంకా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా వచ్చేసి హైదరాబాద్ అండి, 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? విస్తీర్ణం పరంగా తెలంగాణలో అతి చిన్న జిల్లా ఏది అంటే హైదరాబాద్ జిల్లా అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ఒక నగరం అలాగే జిల్లా అన్నమాట. ఇది రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో విస్తీర్ణంలో అతి చిన్నది, కానీ అత్యధిక మానవ సాంద్రత కలిగి ఉందన్నమాట. సో అత్యధిక మానవ సాంద్రత అంటే జనసాంద్రత కలిగినటువంటి జిల్లాగా చెప్తారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం కావచ్చు, ఇప్పుడు చూసుకున్నా కావచ్చు, అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి జిల్లా హైదరాబాదు, కానీ విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ ది 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ మొత్తం జనాభా ఎంత అని చెప్పేసి అడిగారు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణకి సంబంధించిన మొత్తం జనాభా 3.5 కోట్లండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ రాష్ట్రం 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు 3,50,03,674 మంది జనాభాను కలిగి ఉంది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి డేటా అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా పెరుగుతుంది ఇప్పుడు లెక్కలు తీస్తే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ది సో దీనికే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో ఇందులో మనకి జనాభా ఇంత ఉన్నారు కదా, 3,50,03,674 మంది జనాభా అయితే ఉన్నారు తెలంగాణలో యాజ్ పర్ 2011 సెన్సస్ డీటెయిల్స్ ప్రకారం. సో ఇక్కడ చూసుకుంటే పురుషుల జనాభా వచ్చేసి మనకి ఇక్కడ 1,76,11,633 మంది. ఇంకా స్త్రీల జనాభా 1,70,73,92,041 మంది ఉన్నారనమాట. సో ఇది స్త్రీ పురుషులకి సంబంధించినటువంటి జనాభా. ఇంకా లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీలు వచ్చేసి 988 మంది యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం ఈ యొక్క డేటా అన్నమాట. సో ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీల సంఖ్య 988 మంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇన్ ది కంట్రీ? తెలంగాణ జనాభా దేశ జనాభాలో ఎంత శాతం ఉంది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 2.89% అండి. 2.89% తెలంగాణ యొక్క జనాభా దేశ జనాభాలో ఉన్నటువంటి శాతం అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2011 నాటికి తెలంగాణ జనాభా భారతదేశం మొత్తం జనాభాలో 2.89% అయితే ఉంది. సో జనాభా పరంగా తెలంగాణ భారత రాష్ట్రాలలో 12వ స్థానంలో ఉందన్నమాట. సో జనాభా పరంగా చూసుకుంటే భారత రాష్ట్రాల్లో 12వ స్థానంలో ఈ పర్సంటేజ్తో నిలిచింది. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ది లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్? ఓకే, జనాభా పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది అని చూసుకుంటే రైట్ ఆన్సర్ వచ్చేసి సో మనందరికీ తెలిసిందే హైదరాబాద్ జిల్లా. సో హైదరాబాద్లోనే ఎక్కువ మంది జనాభా అయితే ఉన్నారు. సో తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా జనాభా పరంగా అతిపెద్దది. సో ఇందులో ఉన్నటువంటి జనాభా చూస్తే 39,43,323 మంది జనాభా అయితే ఉన్నారు. సో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా హైదరాబాద్ జిల్లా. ఇంకా విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇంకా విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా వచ్చేసి హైదరాబాద్ జిల్లా అన్నమాట. సో ఇంకా అత్యల్ప జనాభా ఉన్నటువంటి జిల్లా ములుగు జిల్లా. ఓకే, అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లా హైదరాబాద్ జిల్లా అయితే అత్యల్ప జనాభా ఉన్నటువంటి జిల్లా ములుగు జిల్లా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఈస్ ది స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్? తెలంగాణలో జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఏది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే అడిగారు. సో మనం ఇప్పుడే చూసాము. సో ములుగు జిల్లా ఇక్కడ చూసుకుంటే అత్యల్ప జనాభా ఉన్నటువంటి, జనాభా పరంగా తక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా అన్నమాట. సో జనాభా పరంగా ములుగు తెలంగాణలో అతి చిన్న జిల్లా, అత్యల్ప జనాభా కలిగినటువంటి జిల్లా ములుగు జిల్లా అన్నమాట. సో 2,94,671 మంది ఈ జిల్లాలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది సౌదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణలో దక్షిణ ప్రాంతంలో చిట్ట చివరగా ఉన్నటువంటి జిల్లా ఏది? సో తెలంగాణ దక్షిణ ప్రాంతంలో తెలంగాణకి సంబంధించి చిట్ట చివరిగా ఉన్నటువంటి జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా అండి. సో జోగులాంబ గద్వాల అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో జోగులాంబ గద్వాల తెలంగాణ దక్షిణ ప్రాంతంలో చిట్ట చివరి జిల్లా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది లాస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి జిల్లా ఏది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ తూర్పు ప్రాంతంలో చిట్ట చివరి జిల్లాగా చెప్తారు. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో తూర్పు దిక్కున ఉన్నటువంటి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది లాస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ది వెస్టర్న్ రీజియన్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి జిల్లా ఏది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి వికారాబాద్ అండి. సో వికారాబాద్ అనేది తెలంగాణకి సంబంధించి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి జిల్లా అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి జిల్లా వికారాబాద్ జిల్లా. నెక్స్ట్ వన్, మరొక దిక్కుది చూద్దాము. సో విచ్ ఈస్ ది లాస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ది నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణలో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి జిల్లా ఏది అని అడిగారు. సో ఇది మనందరికీ తెలిసిందే. సో ఇది ఆదిలాబాద్ జిల్లా అనమాట. సో ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ చూసుకుంటే ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి జిల్లా అనమాట. సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డివిజన్స్ ఆర్ దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అట్ ప్రెసెంట్? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. సో మొత్తం 74 డివిజన్లు అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ కూడా చేశాము. సో అఫీషియల్ స్టాటిస్టిక్స్ డేటాలో కూడా నేను మీకు చూపించాను. 74 రెవెన్యూ డివిజన్లు అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మండల్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ స్టేట్ అట్ ప్రెసెంట్? ఓకే. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని రెవెన్యూ మండలాలు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే మనకి గతంలో ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే 594 అండి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి డేటా చూస్తే మనకి ఇక్కడ 612 అనమాట. సో ఇక్కడ మీకు 594 అని చెప్పేసి ఆప్షన్స్లో లేకపోతే 612 అనేది పెట్టాలి. ఒకవేళ 612 అనేది ఆప్షన్స్లో లేకపోతే 594 పెట్టాలి. ఒకవేళ ఆప్షన్స్లో ఈ రెండు ఇస్తే కనుక మీరు ఒకవేళ రీసెంట్ డేటా అని చెప్పేసి మీకు క్వశ్చన్లు అడిగితే ఖచ్చితంగా మీరు 612 అనేది పెట్టండి. నేను గతంలో ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకుని ఈ యొక్క ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇది చూసుకుంటే తెలంగాణ 33 జిల్లాలుగా విభజించబడింది. వీటిని 74 రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. మరియు ఈ డివిజన్లు 594 మండలాలుగా ఉప విభజన చేయబడ్డాయి. ఇక్కడ చూసుకుంటే ఈ 612 అనేటువంటి డేటా ఎప్పటిదంటే మార్చి 13, 2025 తాజా సమాచారం ప్రకారం 612 రెవెన్యూ మండలాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది లేటెస్ట్ది. ఓకే. సో మార్చి 13 నాటికి ఇది ఎక్కడుందంటే మనకు అఫీషియల్ వెబ్సైట్స్లోనే చూపించడం జరిగింది. ఓకే. మార్చి 13, 2025 నాటికి ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం 612 రెవెన్యూ మండలాలు అయితే తెలంగాణలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ ది జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ది కంట్రీ? దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం ఎంత అని చెప్పేసి అడిగారు. తెలంగాణ స్థానం వచ్చేసి 11వ స్థానం అండి. సో 11వ స్థానంలో అయితే ఉంది. సో భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భూభాగంలో 3.41% అయితే ఉందన్నమాట. 3.41% అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వెన్ తెలంగాణ ఈజ్ ఇన్ హైదరాబాద్ స్టేట్? హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు. సో హైదరాబాద్ ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య ఎంతంటే 8 అండి. ఓకే. సో ఇది హిస్టరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 1948లో భారతదేశంలోని డొమినియన్లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం 8 జిల్లాలను కలిగి ఉంది. అవి హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలు అయితే
1948లో భారతదేశంలోని డొమినియన్లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ అనేది అప్పట్లో డొమినియన్లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలు 8 జిల్లాలు అనమాట. సో ఆ లిస్ట్ ఏంటనేది మీరు ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అనేవి ఈ జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది యావరేజ్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్? తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత ఎంత అని చెప్పేసి అడిగారు. సో జనసాంద్రత వచ్చేసి 312 అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కు దాదాపు 312 మంది అయితే ఉంటారనమాట. ఒక చదరపు కిలోమీటర్కి నివసించేటువంటి ప్రజల యొక్క లేదా జనాభా యొక్క జనసాంద్రత ఎంత అంటే 312 మంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సో హైదరాబాద్ జిల్లా అండి. సో హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా జనసాంద్రత అయితే ఉంటుంది. సో అది ఎంతమంది అనేది చూసుకుంటే భారీగా ఉంటుంది. తెలంగాణలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి జిల్లా హైదరాబాద్ జిల్లా. చదరపు కిలోమీటర్కు 18,172 మంది ఒక చదరపు కిలోమీటర్కు ఉంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ది లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నటువంటి జిల్లా ఏది? సో ఏది అంటే సో తక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లానే సో ములుగు జిల్లా. సో ఈ ములుగు జిల్లాలోనే సో చాలా తక్కువ జనసాంద్రతనైతే వారు కలిగి ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి జిల్లా ములుగు జిల్లా. చదరపు కిలోమీటర్కు 71 మంది నివసిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సెక్స్ రేషియో ఆఫ్ మేల్స్ టు ఫిమేల్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడిగారు. సో 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలైతే ఉన్నారనమాట. సో 1000 మంది పురుషులకి సంబంధించి 988 మంది స్త్రీలైతే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో? తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి నిర్మల్ జిల్లా అండి. సో నిర్మల్ జిల్లాలో ఎక్కువగా స్త్రీ పురుషులకి సంబంధించినటువంటి లింగ నిష్పత్తి అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం ప్రకారం 2022 డేటా ప్రకారం, ఓకే ఇది 2022 డేటా ప్రకారం నిర్మల్ జిల్లాలో తెలంగాణలో అత్యధిక లింగ నిష్పత్తి అయితే ఉంది. ప్రతి 1000 మంది పురుషులకు 1046 మంది మహిళలు అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రాగా 46 మంది మహిళలు అయితే మిగిలిపోతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి నిర్మల్ జిల్లాలో ఎక్కువగా లింగ నిష్పత్తి అయితే ఉందన్నమాట. సో పురుషులకి స్త్రీలకి మధ్య ఉన్నటువంటి లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకి అక్కడ 1046 మంది మహిళలు అయితే ఉన్నారు. ఇది 2022కి సంబంధించినటువంటి డేటా ప్రకారం చెప్తున్నది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ది లోయెస్ట్ సెక్స్ రేషియో? తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి అత్యల్పంగా ఉన్నటువంటి జిల్లా ఏది? రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి రంగారెడ్డి జిల్లా అండి. సో రంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా ఈ యొక్క లింగ నిష్పత్తి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం 2022 డేటా ప్రకారం రంగారెడ్డి జిల్లా తెలంగాణలో అత్యల్ప లింగ నిష్పత్తి కలిగి ఉంది. ప్రతి 1000 మంది పురుషులకు 950 మంది స్త్రీలు అయితే కలిగి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టోటల్ ఫారెస్ట్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత అని చెప్పేసి అడిగారు. సో మీరు ఇక్కడ నంబర్తో సహా గుర్తుపెట్టుకోవాలి. 26,969.54 అండి. ఓకే, సో ఆప్షన్ ఏ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం అటవీ విస్తీర్ణం 26,969.54 అండి. సో 54. ఓకే, సో చదరపు కిలోమీటర్లు, ఓకే స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట ఇది. ఓకే స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 26,969.54 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మొత్తం భౌగోళిక ప్రాంతంలో 24.06% అండి. సో ఇక్కడ చూసుకుంటే 26.06% తెలంగాణలో అటవీ విస్తీర్ణం అయితే కలిగి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 21.7% ఏమో ఉందన్నమాట. నియర్లీ అప్రాక్సిమేట్లీ 22 వరకు ఉంది. కానీ తెలంగాణలో మంచిగానే ఉంది, 24% అయితే ఉంది. యాక్చువల్గా ప్రతి దేశంలో 33% అయితే ఉండాలి అటవీ విస్తీర్ణం. కానీ కొంచెం తగ్గినా కూడా ఒక 24% అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి అంటారు. ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాక్ట్గా అంతే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే 21.74% ఏమో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత అని చెప్పేసి అడిగారు.
సో ఇప్పుడే చూసాం మనం ఆన్సర్. సో 24.05 ఆర్ 06%. సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణలో 26,669.54 లేదా 61 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం అయితే ఉంది. ఇది రాష్ట్రం మొత్తం భౌగోళిక ప్రాంతంలో 24.05% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా ఏది అంటే ఆదిలాబాద్ జిల్లా అండి. సో ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే చాలా మంచి పర్సంటేజ్ అయితే ఉంది, 36% వరకు అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం అటవీ విస్తీర్ణం పరంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. అటవీ విస్తీర్ణంలో గణనీయమైనటువంటి ప్రాంతాన్ని కలిగి ఉంది. దాని భౌగోళిక ప్రాంతంలో 35.66% అడవులైతే కప్పబడి ఉన్నాయన్నమాట. సో 35.66% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఉందండి. సో చాలా మంచి పర్సంటేజ్. సో ఒక దేశంలో 33% ఆఫ్ అడవులు ఉండాలని చెప్పేసి అంటారు ఏదైనా ఒక దేశంలో, కానీ ఇక్కడ తెలంగాణలో అది కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ అటవీ ప్రాంతం అయితే కలిగి ఉందన్నమాట. సో మోర్ దాన్ దట్ అనమాట అది. సో 33% కంటే ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ వన్, విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ ది లోయెస్ట్ ఫారెస్ట్ కవర్? తెలంగాణ రాష్ట్ర అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి మెదక్ జిల్లా అండి. సో ఇక్కడ చూసుకుంటే మెదక్ జిల్లాలో చాలా తక్కువ అటవీ విస్తీర్ణం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే రైట్ ఆన్సర్ మనకి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఓకే, ఇది 2023 డేటా ప్రకారం చెప్తుంది. ఇది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2023 డేటా ఆధారంగా తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యల్ప అటవీ విస్తీర్ణం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణ శాతం గల జిల్లా ఏది? ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి ములుగు జిల్లా అండి. సో అత్యధిక అటవీ విస్తీర్ణ శాతం కలిగినటువంటి జిల్లా ములుగు జిల్లా. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ములుగు జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అత్యధిక శాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. అది వచ్చేసి 71.81% అండి. 71.81% అయితే కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ది లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా? తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణ శాతం గల జిల్లా ఏది అంటే కరీంనగర్ జిల్లా అండి. సో కరీంనగర్ జిల్లాలో అత్యల్ప అటవీ విస్తీర్ణ శాతం అయితే ఉంది. సో ఇది కూడా 2022 డేటా ప్రకారం 2022లో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో అటవీ విస్తీర్ణం అత్యల్ప శాతంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ డిజైన్ ది అఫీషియల్ సింబల్ ఆర్ ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ స్టేట్? తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించింది ఎవరు? ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ లేదా సింబల్ ఆఫ్ తెలంగాణ. సో దీన్ని రూపొందించింది ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఏలే లక్ష్మణ్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని, ఓకే, తెలంగాణ అఫీషియల్ ఎంబ్లమ్ని రూపొందించడం జరిగింది. సో ఏలే లక్ష్మణ్ గారు రూపొందించారు. సో ఇది చూసుకుంటే ఈ చిహ్నాన్ని చిత్రకారుడైనటువంటి లక్ష్మణ్ ఏలే గారు రూపొందించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు నేతృత్వంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దీనిని స్వీకరించిన తర్వాత 2 జూన్ 2014న దీనిని ఎంబ్లమ్గా స్వీకరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది స్టేట్ ట్రీ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో అడగడానికి అవకాశం ఉంది. సో జమ్మి చెట్టు అండి. జమ్మి చెట్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారికంగా ధృవీకరించినటువంటి వృక్షం అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. సో దీన్ని ప్రోసేపియస్ సినేరియా అని చెప్పేసి దీన్ని జూలాజికల్ నేమ్లో పిలుస్తారనమాట. దీనిని సెమీ చెట్టు అని కూడా పిలుస్తారు. ఓకే, సెమీ చెట్టు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో మామూలుగా దీన్ని జమ్మి చెట్టు అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్ర పక్షి ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో పాలపిట్ట అండి. సో పాలపిట్ట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక పక్షిగా ధృవీకరించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్ అని చెప్పేసి అంటారు. దీనిని తెలుగులో పాలపిట్ట అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ స్టేట్ ఫ్లవర్, తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో తంగేడు పూలు అండి. తంగేడు పూలు అనేటువంటి యొక్క పుష్పాన్ని తెలంగాణ రాష్ట్ర పుష్పంగా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పుష్పం. దీనిని ట్రాన్స్ఫర్ పుష్పం అని చెప్పేసి కూడా పిలుస్తారు. శాస్త్రీయంగా అరికాల అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, శాస్త్రీయంగా అరికాల అని పిలుస్తారు. అండ్ దీన్ని నార్మల్గా మనం తంగేడు పువ్వు అని చెప్పేసి పిలుస్తాము. నెక్స్ట్ వన్,
వెన్ ఈజ్ తెలంగాణ స్టేట్ ఇంజనీర్స్ డే సెలబ్రేటెడ్? తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డేని జూలై 11న జరుపుకుంటారండి. సో ఇక్కడ చూసుకుంటే ప్రఖ్యాత నీటిపారుదల ఇంజనీర్ శ్రీ నవాబ్ ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జూలై 11న తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే ఈజ్ తెలంగాణ స్టేట్ లాంగ్వేజ్ డే సెలబ్రేటెడ్? తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సో ఇది ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 9న జరుపుకుంటారండి. సో ఇది చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం లేదా తెలంగాణ భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న ప్రఖ్యాత తెలంగాణ కవి మరియు స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది తెలంగాణ మార్టైర్స్ మాన్యుమెంట్? తెలంగాణ అమరవీరుల స్మారక రూపుశిల్పి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే రమణారెడ్డి గారండి. సో ఈ ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ఆయనే ఈ పర్టికులర్ స్మారకాన్ని, తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని రూపొందించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ డికి సంబంధించి రమణారెడ్డి గారు. సో ఇక్కడ చూసుకుంటే ఎంవి రమణారెడ్డి, మాచెన్న గారి వెంకట రమణారెడ్డి అని చెప్పేసి అంటారు, ఎంవి రమణారెడ్డి. సో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నానికి ప్రధాన డిజైనర్ మరియు వాస్తు శిల్పి అన్నమాట. కాంతితో కూడినటువంటి దీపం ఆకారంలో, ఇక్కడ మీరు చూడొచ్చు, కాంతితో కూడినటువంటి దీపం ఆకారంలో దీనిని రూపొందించినటువంటి కళాకారుడు రమణారెడ్డి. సో రమణారెడ్డి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు మరియు తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం వ్యవస్థాపకులు అన్నమాట ఈయన. సో ఈయనతో రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, సో రీసెంట్గా జరిగినటువంటి చేంజెస్ అనమాట తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి. ఈ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుందని యాడ్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే హూ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది తెలంగాణ తల్లి స్టాట్యూ? తెలంగాణ తల్లి విగ్రహం రూపశిల్పి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో గతంలో వేరేలా ఉండేది తెలంగాణ తల్లి విగ్రహం. సో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా చేంజ్ చేసి సచివాలయం ముందు కూడా ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క విగ్రహాన్ని రూపొందించింది కూడా రమణారెడ్డి గారే. సో ఇక్కడ చూసుకుంటే ఈ విగ్రహాన్ని ఆర్కిటెక్ట్ రమణారెడ్డి చెక్కారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రొఫెసర్ గంగాధర్, JNAFAUకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గంగాధర్ వారి చేత ఈ భావనకు సంబంధించినటువంటి రూపకల్పన అయితే చేయబడింది. సో దీన్ని చెక్కిందేమో రమణారెడ్డి గారు, ఆర్కిటెక్ట్ రమణారెడ్డి గారు అయితే. సో ఈ విధంగా ఉండాలి, ఓకే, విగ్రహం అనేది ఈ విధంగా ఉండాలని చెప్పేసి సలహాలు సూచనలు ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రొఫెసర్ గంగాధర్ JNAFUకి సంబంధించినటువంటి వారు ఈ యొక్క రూపకల్పనకి సంబంధించినటువంటి భావనను అయితే అందించారు. సో ఈ యొక్క విగ్రహంకి సంబంధించినటువంటి స్పెషాలిటీస్, అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చదువుదాము. తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ చీర ధరించినటువంటి స్త్రీని చిత్రీకరిస్తుంది. ఇక్కడ ఆవిడ ఆకుపచ్చ చీరని ధరించారు కదా. ఇది దేని గురించి తెలుపుతుంది అంటే ఇది తెలంగాణ శ్రేయస్సు మరియు వ్యవసాయ సమృద్ధిని సూచిస్తుంది. ఒకవైపు పండించినటువంటి పంటల పనను పట్టుకొని, ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక చేతిలో మొక్కజొన్నలు అలాగే వరికి సంబంధించి ఇంకా మిగిలినటువంటి ధాన్యాలకి సంబంధించినటువంటి కంకులు అవన్నీ కూడా ఆవిడ పట్టుకుని ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ మూలాలను మరియు సారవంతమైనటువంటి భూములను అవి సూచిస్తాయన్నమాట. ఆమె భంగిమ, ఆవిడ నుంచున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆమె భంగిమ విశ్వాసం మరియు ఆశను వ్యక్తపరుస్తుంది. ఆమె అభయముద్రను, ఇక్కడ మీరు చూడొచ్చు అభయముద్రను, ఆమె అభయముద్రను మరొక చేతితో చూపిస్తుంది. రాష్ట్ర ప్రజలను శ్రేయస్సుతో ఆశీర్వదిస్తుంది అనేది ఆవిడ అభయముద్ర అయితే తెలుపుతుంది. పని చేయడానికి లేదా పోరాడడానికి సిద్ధంగా ఉండడానికి తన చీరను సర్దుబాటు చేసుకుంటున్నటువంటి స్త్రీను ప్రతిబింబిస్తూ ఆమె చీర నడుము దగ్గర కట్టి ఉంటుంది. సో ఇక్కడ నడుము దగ్గర ఈ విధంగా దోపుకుంటారు కదా స్త్రీలు. సో దాని గురించి అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పని చేయడానికి లేదా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలిపేటువంటి ఆ యొక్క సిగ్నల్ అనమాట. సాంప్రదాయ ఆభరణాలతో అలంకరించబడినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది మరియు తల్లి మూర్తి యొక్క పోషణ గుర్తింపును నొక్కి చెబుతుంది అనేది ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ బోర్డర్ విత్ ఛత్తీస్గఢ్? ఛత్తీస్గఢ్తో సరిహద్దు కలిగినటువంటి తెలంగాణ జిల్లాలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్తో ఓకే సరిహద్దుని పంచుకునేటువంటి జిల్లాలన్నమాట. సో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఛత్తీస్గఢ్తో సరిహద్దునైతే పంచుకుంటున్నటువంటి జిల్లాలు.
నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఏ బోర్డర్ విత్ మహారాష్ట్ర? ఎన్ని తెలంగాణ జిల్లాలు మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్నాయి అంటే మొత్తం 7 జిల్లాలండి. ఆ 7 జిల్లాల లిస్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం 7 జిల్లాలు అయితే ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి అనేవి 7 జిల్లాలు మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ డస్ నాట్ షేర్ ఏ బోర్డర్ విత్ కర్ణాటక? ఈ క్రింది వాటిలో కర్ణాటకతో సరిహద్దు లేని జిల్లా ఏది అని చెప్పేసి అడిగారు. అది ఆదిలాబాద్ జిల్లా అండి. సో ఆదిలాబాద్ జిల్లా కర్ణాటకతో బోర్డర్ని షేర్ చేసుకోదు, మహారాష్ట్రతో షేర్ చేసుకుంటుంది. సో కర్ణాటకతో బోర్డర్ని షేర్ చేసుకునేటువంటి జిల్లాలు ఏంటనేది చూస్తే సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల అనేటువంటి యొక్క 5 జిల్లాలు కర్ణాటకతో బోర్డర్ని షేర్ చేసుకుంటాయి. సో ఇవండి మనకి తెలంగాణకి సంబంధించినటువంటి జాగ్రఫీ యొక్క టాప్ 40+ బిట్స్. సో ప్రతి ఒక్కరు కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ 499 రూపీస్ హోలీ కింద మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో 349 రూపీస్ ఆఫర్ కానీ, లేదా మెగా కోర్స్కి సంబంధించిన 349 రూపీస్ ఆఫర్, లేదా పీడిఎఫ్ కోర్సు 99 రూపీస్కి అందిస్తున్నాము. ఇంకా మాక్ టెస్ట్లకి సంబంధించిన కోర్సు 149 రూపీస్కి అందిస్తున్నాము. సో మీరు ఈ కోర్సెస్ యొక్క ఆఫర్స్ మీకు 2 డేసే ఉంటాయి, ఈ రోజు రేపు మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.